ఫారెన్ జడ్జిమెంట్స్ ఏంటియో చూద్దాం. సెక్షన్ 13 అండ్ 14 మనం ముందు చెప్పుకోలేదు ఆర్డర్‌లో. ఇవి ఎందుకు క్లాస్ చెప్తున్నానంటే అదన్నీ ఒక టాపిక్. ఇది సెపరేట్‌గా ఒక టాపిక్ అనేసి నేను సెపరేట్‌గా చెప్తున్నాను. సెక్షన్ 13 అండ్ 14 ఏం చెప్తుందంటే ఫారెన్ జడ్జిమెంట్స్ గురించి చెప్తుంది. జనరల్ రూల్ ఆఫ్ సెక్షన్ 13 ఏంటిదో చూద్దాం. ఫారెన్ జడ్జిమెంట్స్ ఆర్ బైండింగ్ ద సేమ్ పార్టీస్ ఇన్ ఇండియా అంటే విదేశ తీర్పులు భారతదేశంలోని అదే పార్టీలను బంధిస్తున్నాయి. ఎక్సెప్ట్ అంటే వీటిని మినహాయించి వదిలేసి ఏంటియో చూద్దాం. ఈ 6 ఏంటి పాయింట్స్ చూద్దాం. 6 పాయింట్స్ ఏంటియో చూద్దాం. ఎక్సెప్షన్స్. ఫస్ట్ వన్, ఫారెన్ కోర్ట్స్ ఈజ్ నాట్ కాంపిటెంట్ కోర్ట్. విదేశ కోర్టు సమర్థ కోర్టు కాదు అని చెప్తుంది. సెకండ్ వన్, నాట్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేసు అర్హత ఆధారంగా కాదు. థర్డ్ వన్ వచ్చేసి ప్రేమా ఫ్యాసి రాంగ్. లా ఈజ్ అప్లైడ్ అంటే ప్రాథమికంగా తప్పుడు చట్టం అమలు చేయబడదు. సో ఇంకోటి ఫోర్త్ వన్, జడ్జిమెంట్ అపోజ్డ్ టు నేచురల్ జస్టిస్. సహజ న్యాయానికి విరుద్ధమైన తీర్పు. జడ్జిమెంట్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్ అంటే మోస ద్వారా పొందిన తీర్పు. ఫైనల్లీ సిక్స్త్ వన్ వచ్చేసి జడ్జిమెంట్ అగెనిస్ట్ ఇండియన్ లా అంటే భారత చట్టాన్ని వ్యతిరేకంగా తీర్పు. Foreign judgments can be challenged in Indian courts on these 6 grounds. ఈ 6 కారణాలపై విదేశీ తీర్పులను భారత కోర్టుల్లో సవాలు చేయవచ్చు అనేసి చెప్తుంది. ఈ 6 పాయింట్స్ తోటి మనం ఫారెన్ జడ్జిమెంట్స్ని క్వశ్చన్ చేయొచ్చు అనేసి చెప్తుంది. సో నా వీడియో లెంతీగా ఉండొచ్చు, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.